హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఇడ్లీ దోశల్లోకి చాలా రుచికరమైన అల్లం చట్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇడ్లీ దోశల్లోకి కానీ పెసరట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు మినపప్పు, అలాగే 2 స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 4 నుండి 5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లాన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా మరో 2 నుండి 3 నిమిషాల పాటు ఆనియన్ అనేది బాగా మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకొని టమాటాని బాగా మగ్గనివ్వాలి. టమాటా అనేది మనకి బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకొని ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని తీసుకున్న చట్నీని మనం పోపు పెట్టుకొని అవసరం లేదండి. అలానే ఇడ్లీ దోశలతో కానీ పెసరట్టుతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా చేసుకోవచ్చు.